మెరుపు కలలు మెరుపు కలలు. బాస్ పేరుకే పెద్ద మనిషి గాని ఆడవాళ్ళని చూస్తే మృగంలా తయారవుతాడు. తనకి నచ్చిన అమ్మాయిని తన దారికి తెచ్చుకోవడానికి మంచివాళ్ళ నటిస్తాడు. అలా ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశాడు. నువ్వేమో సార్ మంచివాడు అనుకొని అతన్ని నమ్ముకొని మీ అమ్మా చెల్లిని కాదనుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అందుకే నీకు నిజం చెప్తే అయినా నువ్వు జాగ్రత్త పడి సార్ నుండి దూరంగా వెళ్ళిపోతావని చెప్తున్నా. అనవసరంగా మన బాస్ని నమ్మి మోసపోవద్దు. ఆ తర్వాత నీ ఇష్టం. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. పాపం బాగా భయపడిపోతుంది. సార్ వచ్చేలోపు బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతుంది. సార్ వచ్చి అడిగితే చెప్పడానికి స్టోరీ రెడీ చేసుకోవాలి. నువ్వు మన బాస్ గురించి చెప్పి మంచి పని చేసావు శేఖర్. కానీ నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు మోసపోవడానికి. మా మామ్ అందరితో మంచిగా ఉండడంతో పాటు ఏదైనా తేడా వస్తే తాట తీయడం కూడా నేర్పించింది. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మన బాస్ మన బాస్ గురించి నాకు తెలుసు. శేఖర్, నువ్వు ఒక పని చేయి. నువ్వు నాకు సలహాలు ఇవ్వడం మానేసి నువ్వు దెబ్బలు తినకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించుకో. అది కాదు సౌందర్య, నేను చెప్పేది నీ మంచి కోసమే. చాలా థ్యాంక్స్. ఇక నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను. నువ్వు ఆలోచించడం మానే. వెళ్ళు వెళ్ళు. ఆడుతూ పాడుతూ వాకింగ్ చేస్తే అలుపు సొలుపు ఉండదోయ్. శ్రీను ఏమన్నా నా దగ్గర దాచిపెడుతున్నాడా? ఆ టెడ్డీ వెనుకున్న రహస్యం శ్రీనుకు తెలుసుంటుందా? శ్రీను, ఆడుతూ పాడుతూ వాకింగ్ చేస్తే అలుపు సొలుపు ఉండదోయ్. శ్రీను, మా ఇంట్లో మేడం ఉంది, మా సారంటే ప్రేమ ఉంది. చెప్పండి మేడం, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? ఇంట్లో సహాయం చేసి ఆఫీస్లోనూ సహాయం చేసి అలసిపోతున్నావు గాని అవును, ఏంటి ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? అది మేడం, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది మేడం. 4 రోజుల దాకా రాదు. అప్పుడు దాకా నన్ను కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు మేడం. మేడం, మీకు ఇంకొక విషయం తెలుసా? వంట చేసి గిన్నెలు కడగాల్సిన పని కూడా లేదు మేడం. అదేంటి, మీ ఆవిడ ఊరెళ్తే నువ్వు భోంచేవా? ఎందుకు చేయను మేడం? మీలాంటి వాళ్ళు దయతలిచి మీరు తినగా మిగిలింది నాకు ఇస్తే శుభ్రంగా తింటాను మేడం. అయితే ఈ రోజు నీకు స్పెషల్ చేసి పెడతాను. థ్యాంక్స్ మేడం. ఎందుకు మేడం? ఎందుకంటే నువ్వు నా రూమ్ లో వస్తున్న సౌండ్స్, ఒక దగ్గర ఉన్న టెడ్డీ బేర్ ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో చెప్తావు కదా. ఊరుకోండి మేడం, ఉదయాన్నే నన్ను భయపెట్టిస్తున్నారు. అయినా మనుషులు మాట్లాడకుండా మాటలు ఎలా వినిపిస్తాయి మేడం? లాజిక్ బాగానే ఉంది. మనుషులు లేకుండా మాటలు వినిపించవు. నేను రూమ్ మొత్తం వెతికాను కాబట్టి మనుషులు కూడా ఎవరూ లేరు. కానీ ఒకే దగ్గర ఉండాల్సిన టెడ్డీ బేర్ ఎందుకు నా దగ్గరకు వస్తుంది? ప్రాణం లేని టెడ్డీ బేర్ ఎలా కదులుతుంది చెప్పు? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? మేడం, మీకు టెడ్డీ బేర్ నచ్చి దాన్ని తీసుకొని ఆడుకొని మీరే దాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళి ఇప్పుడు ఎలా వచ్చిందని నన్ను అడుగుతున్నారేంటి మేడం? నేను తీసుకెళ్తానా? మీరు కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు మేడం? ఈ ఇంట్లో ఉండేదే మీరు, పెద్దమ్మ గారు.
మళ్ళీ నన్ను అడుగుతారేంటి? మేడం అయినా ఎన్ని సినిమాలో చూడలేదు, హీరోయిన్స్ కి టెడ్డీ బేర్ అంటే ఎంత ఇష్టమో. అది కాదు శ్రీను. మేడం మేడం ఇంక దండం పెడతాను మేడం, ప్లీజ్. మా ఆవిడ ఊరెళ్ళింది, 4 రోజుల దెబ్బలు నేను తప్పించుకున్నాను. నా సంతోషాన్ని పాడు చేయకండి మేడం, ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. శ్రీను ఛ! ఈ టైంలో ఈయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎందుకు ఫోన్ చేసావు? మార్నింగ్ నుంచి అమ్మ ఒంట్లో బాలేదు. అత్తయ్యకేమైంది? నిన్నటి వరకు బానే ఉన్నారు కదా. నిన్న పనులన్నీ ఒక్కతే చేసి అలసిపోయింది, దాంతో జ్వరం, నీరసం. ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? డాక్టర్ వచ్చి చూసి టాబ్లెట్స్ రాసిచ్చారు. 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. చెప్పాలనిపించింది, అందుకే కాల్ చేశాను. నాకు బాలేనప్పుడు అత్తయ్య నన్ను చిన్న పాపాయిని చూసినట్టు చూసుకుంది. కానీ నేనిప్పుడు అక్కడ లేను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత బాగా చూసుకున్న అత్తయ్యకి ఒంట్లో బాగోలేకపోతే పరిగెత్తుకుని వెళ్లి సేవలు చేయాల్సింది పోయి ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చున్నావేంటి? ఎస్, నేనే. ఇక్కడున్నా భయపడకు, నిన్ను నేనేం చేయను. నేనేం చెయ్యను, భయపడకు. ఎవరు నువ్వు? కాంప్లికేటెడ్ క్వశ్చన్. నేను ఎవరంటే ఇప్పుడు నీకు కనిపిస్తున్న నేనా, లేక నాలో ఉన్న నేనా? సరే, నేను అనుకున్నది నేను చెప్తా. నీకేం అర్థమవుతుందో ఏంటో. ఇప్పుడు నేను టెడ్డీ బేర్ని, కానీ ఈ టెడ్డీలో ఉన్నది రాగిని. అంటే నువ్వు దయ్యమా? నేను ఆత్మనే, కానీ నన్ను చూసి నువ్వేం భయపడకు. మనం మనుషులుగా ఉన్నప్పుడే దయ్యాలం. ఒక్కసారి చచ్చి ఆత్మలుగా మారితే మా అంత మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకో. నేను నిన్నెలా ఫ్రెండ్ అనుకోవాలి? అయినా ఎవరికి వినిపించిన నువ్వు
నాకెందుకు వినిపిస్తున్నావు? అదే చెప్తాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నేనొక అబ్బాయిని నమ్మి మోసపోయాను. కానీ నువ్వు కొన్ని రోజుల క్రితం కొంతమంది మగాళ్ళ నుండి అమ్మాయిల్ని కాపాడి వాళ్ళని జైలుకి పంపించావు కదా. అది నేను టీవీలో పేపర్లో చూసి నిన్ను కలుద్దామని అనుకున్నాను. కానీ ఇలా కలవాల్సి వస్తుందని అనుకోలేదు. మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు? నేనొక అబ్బాయిని ప్రేమించి మోసపోయానని చెప్పాను కదా. అతను ఇంకొంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తుంటే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడి బండారాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. కానీ వాడికున్న పలుకుబడికి డబ్బుకి నేను బలయ్యాను. చివరికి ఇందులో దూరాను. నువ్వు ఈ గదికి వచ్చిన మొదటి రోజే నిన్ను చూసి హ్యాపీగా అనిపించింది. మరి నువ్వు అతని మీద పగ తీర్చుకోలేదా? తీర్చుకున్నాను. కానీ వాడిలాంటి మగాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అందుకే ఈ మగాళ్ల మీద రివెంజ్ కోసం ఎదురు చూస్తున్నా. నాకు అవకాశం వస్తే ఈ లోకంలో మగాడనేవాడు లేకుండా చెయ్యాలనేదే నా ఆశయం. సమయు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అలా చూస్తున్నావేంటి? ఆఫీస్ నుంచి ఫోన్ అమ్మా. అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. ఓ సరే, మరి బయలుదేరు. వెళ్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను 2 minutesలో వెళ్తాను. సరే సరే. సమయు, భయపడకు. నాని, నాని ఎక్కడా? నాని, నాని. ఏంట్రా మనోడా? ఇదిగో రా. నీకోసం అమ్మ కోసం టిఫిన్ తీసుకొచ్చాను, నువ్వు తిని. నేను అమ్మకి టాబ్లెట్ ఇచ్చి టిఫిన్ తినిపిస్తాను, సరేనా? ఒరే, నువ్వు తిన్నావారా? నాని, నేను తినే మీకోసం తీసుకొచ్చాను. ఒరే మనోడా, ఏంటో చెప్పు. అన్ని సవ్యంగా జరుగుంటే నీకీ బాధలు తప్పేవి. చక్కగా నీ భార్య నీతో పాటు మాకు వండి పెట్టేది. వండి పెడుతుందిలే, నువ్వేం ఆలోచించకుండా టిఫిన్ చేయి. ఇదిగో టిఫిన్ తీసుకో, నేను అమ్మకి లేపి టిఫిన్ తినిపిస్తాను. నువ్వు కూడా వెళ్ళు, తిను. నువ్వు త్వరగా టిఫిన్ చేయి. అమ్మా, అమ్మా ఇలా కూర్చోమ్మా. టిఫిన్ చేద్దాం అమ్మా. అమ్మా, నేను ప్లేట్ తీసుకొస్తా అమ్మా. అమ్మా, శ్రీవాసు, నాకేమీ తినాలని లేదురా. జ్వరం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే, ఒక 2 ముద్దలు తిను, సరేనా? ఇదిగోమ్మా టాబ్లెట్ వేసుకో. వద్దు వాసు. ఇదిగోమ్మా వాటర్. అమ్మా, వద్దు వాసు. ఒక్క ముద్ద తిను. తినమ్మా, ఒక్క ముద్ద తిను, ప్లీజ్ ప్లీజ్. నా వల్ల కాదురా. చాలు. ఏం తిన్నావని చాలు? ఒక్క ముద్ద తింటే నీరసం ఎలా తగ్గుతుంది? పైగా డాక్టర్ గారు టాబ్లెట్ వేసుకున్నాక ఏదైనా తినమని చెప్పారుగా. తినమ్మా తినమ్మా, మా అమ్మవు కదా. నాకు తినాలనిపించట్లేదురా. నోరంతా చేదుగా ఉంది. బాగుందా? నా వల్ల కాదు వాసు, వద్దు. అలా అంటే ఎలా అమ్మా? ఒక ఇడ్లీ తిను. ఏయ్, జ్వరం వచ్చిన మనిషికి బయట ఫుడ్ నచ్చదు. ఎలా ఉందత్తయ్యా? బానే ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అంతా తగ్గిపోతుంది. ఓహో, ఆవిడేనన్నమాట విమలమ్మ గారు, సమయు అత్తయ్య గారు. అత్తయ్య, బయట నుండి తెచ్చిన ఇది పక్కన పెట్టేయండి.
10 నిమిషాల్లో మీ కడుపుకు హ్యాపీగా తేలికగా మీకు బలంగా ఉండేలా జావ చేసి తీసుకొస్తాను. నీ కోడలు వచ్చిందిగా, ఇక నేను తెచ్చిన ఇడ్లీ ఏం నచ్చుతుంది? నీ కోడలు రాగానే జ్వరం తగ్గింది అంటున్నావు. ఆ? బామ్మగారు ఎలా ఉన్నారు? బావున్నాను తల్లి. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నేను వచ్చేసానుగా, ఇక మీరు బాగా రెస్ట్ తీసుకోండి. అత్తయ్య గారి కోసం జావ కాస్తున్నాను. అలాగే మీకు కూడా ఒక గ్లాస్ ఇచ్చి తర్వాత మీకోసం వంట చేస్తాను. నా బంగారు తల్లే, ఎంత మంచి మాట చెప్పావే. ఓహో, ఏవిడే నా బామ్మగారు. ఆ? అమ్మా, ఓరా నా బంగారం. అత్తయ్య ఇదిగోండి జావా. ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుందమ్మా. కొడుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఇడ్లీ తెస్తే నచ్చలేదు, కానీ ఇంట్లో కాసిన జావ మాత్రం చాలా బాగుందంట. ఎంత పెట్టి కొనుక్కొచ్చామన్నది కాదు, ఎవరు చేశారన్నది ముఖ్యం. ఆ? టేస్ట్ అనేది ఖర్చు పెట్టే రూపాయిలో ఉండదు, చేసే చేతిలో ఉంటుంది. అబ్బో, నీకిలా చెప్పుకోవడం అలవాటైపోయింది. ఏం చేస్తాం, ఎలా ఉన్నా తాగాల్సిందే కదా. అసలు అది నిజానికి నేనే జావ చేద్దాం అనుకున్నాను, కానీ ఇడ్లీ అయితే బెటర్ అని తీసుకొచ్చాను. నువ్వు జావ చేస్తావా? ఆ, మొదలు పెట్టేటప్పుడు జావా అని మొదలు పెడతావు, ఆ. కానీ చివరికి వచ్చేసరికి అది ఏ ఉప్మానో లేదా పోస్టర్ కంటించే గమ్లానో అవుతుంది. థాంక్ గాడ్ నువ్వు జావ చేయకుండా ఉన్నందుకు. కోడలు ఇంటికి వచ్చింది కదా, ఇప్పుడు నవ్వులు వస్తాయి, జ్వరం తగ్గుతుంది. అదే కొడుకు సేవలు చేస్తే మాత్రం గుర్తింపే లేదు. అందరూ మొగుడు పెళ్ళాల్లాగానే వీళ్ళు కూడా పిల్లి ఎలుకలేనన్నమాట. మామ్, మమ్మా మమ్మా మమ్మా. ఏంటి మామ్, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఎందుకు మామ్? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నువ్వేం తప్పు చేయలేదు, కానీ పొరపాటు చేస్తున్నావు. నేనా పొరపాట? ఏంటి మామ్ అది? ముందు నువ్వు ఆ ధర్మతేజ ఇంట్లో నుంచి మన ఇంటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం. ఏది మన ఇల్లు మామ్? మనకి ఇల్లు ఎక్కడుంది? ఒకప్పుడు ఉండేది, కానీ సంయుక్త చేసిన తెలివిలేని పనికి అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మీరుంటున్నది ఇల్లు కాదు, అది నరకం. పైన వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడుంటే అదే మనకి స్వర్గం. నువ్వు చాలా మారిపోయావు మామ్. ఇంతకు ముందు నీ ఆలోచనలు మాటలు చాలా క్లాస్గా ఉండేవి, అవి లో క్లాస్లో మారిపోయాయి. కానీ ఆ లో క్లాస్లో మర్చిపోయావు. ఇంకా కొన్ని రోజులు నువ్వు సంయుక్తతో ఉంటే పూర్తిగా మారిపోతావు. అలా మారక ముందు నాతో పాటు వచ్చాయి మామ్. ఎక్కడికి రావాలి? ఇంకెక్కడికి? ధర్మతేజ సార్ వాళ్ళ ఇంటికి.
సార్ మనల్ని సొంత వాళ్ళకంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంకొక మాట మాట్లాడితే చెంప పగులుతుంది. అతని గురించి నా దగ్గర మాట్లాడుకో. ఆ రోజు సమయం వచ్చి నిన్ను రమ్మని పిలుస్తుంటే ఎంత నీచంగా మాట్లాడాడు. నువ్వు పక్కనే ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ, నీ కూతురు అలా చెప్పిందా? దాని మాటలు వింటే నువ్వు దానిలాగే ఆలోచించడం మొదలు పెడతావు మామ్. నేను చూశాను, నాకు సంయుక్త ఏం చెప్పలేదు. నువ్వు చూసావా? అవును, చూశాను. నిన్ను అలా చూసిన తర్వాతే నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో, నిన్ను ఎలా పెంచానో అని. ఇక నీ గురించి ఆలోచించకూడదనుకున్నాను. కానీ సంయుక్త నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేయాలని చూస్తుంది. మామ్, ఎవరు చెప్పినా నేను అక్కడి నుంచి రాను మామ్. కావాలంటే మీరే అక్కడికి రండి. మామ్ 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 నేను చెప్పేది విను. మామ్ ప్లీజ్, నువ్వు మరీ ఇంతలా మారిపోతావు అనుకోలేదు మామ్. సంయుక్తని నమ్మితే చాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మామ్. నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అది నిన్ను పూర్తిగా మార్చేసింది మామ్. ఏయ్! అమ్మో, ఇది నా టెడ్డీ. ఎవరు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. ఆ? ఇది నాది. నా పర్మిషన్ లేకుండా దాన్ని టచ్ కూడా చేయొద్దు చెప్తున్నాను. ఏంటి